స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక ఒక వార్త మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. ఛత్తీస్గఢ్ మహిళా కమిషనర్ అనమాట కిరణ్ మై నాయక్ గారు చెప్తా ఉన్నారు, ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ట్రెండ్లో ఉందో వాటి వల్ల ఇటు అమ్మాయి వైపు కానీ అబ్బాయి వైపు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ఖర్చు పెట్టి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నారు. రకరకాల కోణాల్లో డ్రెస్సింగ్ దగ్గర నుంచి కేర్ తీసుకొని చేస్తున్నారు. ఒకవేళ విడిపోయే పరిస్థితి వస్తే ఆ పెళ్లి వద్దు అనుకున్నా, లేకపోతే పెళ్లి అయిన తర్వాత వెంటనే కూడా విడిపోతున్న కేసులు పెరుగుతున్నాయి కదా. ఈ ఖర్చంతా అసలు ఎవరు భరించాలి? ఎంత ఇబ్బంది అయిపోతుంది, ఎందుకు దీనికి మొగ్గు చూపుతుంది యువత అనేది ఆవిడ లేవనెత్తారనమాట. ఈ సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హల్చల్ చేస్తా ఉంది. రమ్మగారు, మీ ఒపీనియన్ ఏంటండి? వేలం వేర్రు అంటారు. ఇదేంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇది ఒకటి కాదు జయ, మనం చేసే చాలా రకాల ఆడంబరాల ఖర్చులు పరమ వృధా. అది ఏది మర్నాటికి పనికిరాదు. ఆ కాస్త అయ్యాక ఇంకా ఎందుకు పనికిరానివి కొన్ని లక్షల్లో పోతూ ఉంటాయి పెళ్లిళ్లలో. మరీను ఇటీవల కాలంలో ప్రబలిపోయిన ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఇందులో పిచ్చెక్కిపోవటం. మామూలుగా ఏదో సుమారుగా అమ్మాయి అబ్బాయి నిలబడి ఏవో 4 ఫోటోలు కాకుండా రకరకాల వాటిని ఏమిటో అంటారు, మర్చిపోతుంటాను ఆ పదం కరెక్ట్ గా. థీమ్స్ లో ప్రత్యేకమైన థీములు, చివరికి శోభనం థీమ్ కూడా చేసేస్తారు ప్రీ వెడ్డింగ్ షూట్ లో. ఆ పెళ్ళే అవలేదనుకో, పెళ్లికి 2 నెలల టైం ఉందంటే ఈ లోపల వీళ్ళు ఒక కెమెరామెన్ సెట్ చేసుకుని ఆ థీమ్ సెట్టర్ని ఒకటి పెట్టుకుని ఒక ఐడియా, దాన్ని తగ్గట్టు బట్టలు కుట్టించుకోవడం, నగలు పెట్టుకోవడం, అమ్మాయి అమ్మా నాన్న గందరగోళం. నేను ఒక కేసు విన్నా, ఇప్పుడు చెప్పాలి. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్కి అరకో ఎక్కడికో ఏదో వేరే ప్లేస్కి వెళ్ళారు. ఆ అమ్మాయి ఆ తల్లి రాకుండా పిన్నిని పంపించారు అమ్మాయితో పాటు. పిన్నిని పంపిస్తే పిన్ని మరి అబ్బాయితో ఫ్రెండ్ వచ్చాడు, అమ్మాయితో పిన్ని వచ్చారు. నావంత వయసు ఉంటుంది ఆవిడకి. ఈ అమ్మాయిని అతనితోటి క్లోజ్గా ఆవిడ మూవ్ కానివ్వాల. దాని మీద ఆ అబ్బాయి చేసిన గొడవ అంతా ఇంత కాదుట. క్లోజ్గా మూవ్ అవ్వడానికే కదా ఇక్కడికి తీసుకొచ్చాం. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ లేకపోతే ఫోటోలు బాగా రావంట కెమెరామెన్. వాళ్ళకి సంబంధం లేదు కదా, వాళ్ళకి ఫోటోలు బాగా రావాలి. కెమిస్ట్రీ కావాలంటే మన ఇద్దరికి ప్రైవసీ కావాలంటాడు అబ్బాయి. పిన్ అంటుంది ప్రైవసీ ఏమిటి, పెళ్లి కాకుండా అలా కుదరదు, ఫోటోలు తీసుకోవడానికి వచ్చాం, ఫోటోలు తీసుకోండి మూసుకుని పదండి అంటుంది అమ్మ పిన్ని గారు. దాని మీద గొడవ అయ్యి పెళ్ళి ఆగేదాకా వచ్చింది. ఇలా కాపాడితే ఎట్లా, ఇలా చేస్తే ఎట్లా, ఫ్రీగా మూవ్ అవనివ్వటం లేదు అని. ఫ్రీగా మూవ్ అవనివ్వాలంటే పిన్ని నీ దారి నువ్వు పడుకో, నేను అబ్బాయి గదిలోకి వెళ్తాను అంటుంది అమ్మాయి. అంతే. దానికి ఒప్పుకుంటే మీ అమ్మ నాన్నకి సమాధానం చెప్పాలి, నేను రేపొద్దున ఎటైనా ఎటుపోయేటొచ్చినా అది కుదరదందిట వాళ్ళ పిన్ని. ఎలా ఉంది చూడు. కేసులు కూడా వచ్చేస్తున్నాయి రమ్మగారు. ఇది ఒక సంగతి, విన్న కేసు, ఇది మన దగ్గరికి వచ్చిన కేసు కాదు. అదేనండి, ఇలాంటి గొడవలు ఎన్నో చేయ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లలో. పైగా ఎంత ఖర్చు, అది ఏదో 30,000 అంటున్నారు కదా. డెస్టినేషన్ వెడ్డింగ్, డెస్టినేషన్ ప్రీ వెడ్డింగ్ షూట్స్. నేను మొన్న మైసూర్ వెళ్ళానా, మైసూర్ ప్యాలెస్ కి 4 రోడ్లలోనూ తెల్లవారి పొద్దున్నే ఎన్ని ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయో. మా క్యాబ్ డ్రైవర్ చెప్పాడు, బెంగళూరు చుట్టుపక్కల అన్ని ఊళ్ళ నుంచి ప్యాలెస్ థీమ్ కోసం ఇక్కడికి వస్తారు. వాళ్ళు వేరే ఊరి నుంచి వచ్చారు, ఎక్కడో రూమ్ తీసుకుని ఉంటారు. పొద్దున్నే కెమెరామెన్ ఒక్కొక్క అమ్మాయి పింక్, రెడ్, వైటు రకరకాల కాంబినేషన్లో ఇంత పెద్ద పెద్ద గౌన్లు, మహారాణి గౌన్ల లాంటి గౌన్లు, ప్రమాణంగా సూట్లు, పొద్దున్నే ఫోటోలు. ఆ అబ్బాయి కూడా అదే చెప్పాడు, ఈ పెళ్ళి లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అని. ఇదంతా ఖర్చే కదా. మరి పైగా ఇలా క్లోజ్గా మూవ్ అయిపోతారు. ఆ ఫోటోలన్నీ ప్రచారంలోకి వస్తాయి. దాన్ని ప్రీ రిలీజ్ కొన్ని చేస్తారు. కొంతమంది ప్రీ వెడ్డింగ్ షూట్ అని యూట్యూబుల్లో వేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని చూసి కొంతమంది మధ్య మిడిల్ ఏజ్డ్ వాళ్ళు 25వ పెళ్లి రోజు, 30వ పెళ్లి రోజు సెలబ్రేట్ చేసుకుని భార్య భర్త తలకాయలు నెరిసిపోయి ఉన్న వాళ్ళు కూడా వెడ్డింగ్ షూట్లు చేసుకుంటారు. లేదు పోనీ ఇది కొంచెం బెటర్. ఇప్పుడు ఈ పెళ్లిళ్లలో కనుక ముందు అబ్బాయి అమ్మాయి క్లోజ్గా తీసుకున్నారు, ఫోటోలు వీడియోలు తీశారు, 1 లక్ష 2 లక్షలో ఖర్చు అయింది, పెళ్ళి ఆగిపోయింది. మరి చెరసగం చేసుకుంటారా? చేస్తారా ఎవరైనా? మాకేం సంబంధం అంటారు. అంతేగా. అబ్బాయి పెడితే అమ్మాయి వాళ్ళు మాకు సంబంధం లేదంటారు, అమ్మాయి పెడితే అబ్బాయి వాళ్ళు మాకు సంబంధం లేదంటారు. అసలు ఈ పద్ధతే మార్చుకుంటారు. పెళ్లి రోజునే అనుకో, ఆ రోజే పెళ్ళి, పొద్దున్నే ఏవో క్లోజ్గా కొన్ని ఫోటోలు తీయచ్చు, అది కొంచెం సంబాట బెటర్. లాస్ట్ మినిట్లో ఆగిపోయే అవకాశం ఉన్నప్పటికీ దాని పర్సంటేజ్ చాలా తక్కువ. కానీ నిశ్చితార్థాలు అవి అయ్యాక పెళ్లి దాకా వెళ్తుందా వెళ్ళదా డౌటే. దీనికోసం కుట్టించిన బట్టలు, దీనికోసం ఏర్పరచుకున్న నగలు మళ్ళీ పెట్టుకోరు చేయావి. ఆ మేకప్లు ఎంతమందిని పోషిస్తారు? ఏమనిపిస్తుంటే ఇదొక కంపెనీ. అవునంటే రమ్మగారు,
ఇందాక నేను ఒక మన సీతారాం శర్మ గారితో మాట్లాడాను ఇదే విషయం ఇదంతా పోషణ భారం వాళ్ళందరినీ. ఫైనాన్స్ కంపెనీ ఉందట రమ్మగారు, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి అయ్యే ఖర్చుకి ఫైనాన్స్ కంపెనీ ఉందట. ఉన్నాయంటే ఇప్పుడు ఇది ఒక ఇండస్ట్రీగా ఉంది కదా ఉంది జయ. కదా, ఆ. కెమెరాలు, వెడ్డింగ్ షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు, హనీమూన్ షూట్స్, బర్త్డేలు, ఎవ్రీ మంత్ బర్త్డేలు. ఒక బర్త్డే బేబీని కనుక కుదుర్చుకుంటే, వీళ్ళు పుట్టిన పిల్లని కుదుర్చుకుంటే ప్రతి నెల వాడి 2వ నెల రాగానే అరే పిల్లాన్ని పడుకోబెట్టి వాడి పక్కన 2 అంకె బెండకాయతోటో, వంకాయతోటో, కాకరకాయలతోటో పెట్టి ఫోటోలు తీయటం. ఇవి సంవత్సరం అంతా తీస్తాడు వాడు. ఏడాది కాంట్రాక్ట్. నాకు తెలుసు అది. నాకు తెలిసిన కుర్రాడే తీసుకున్నాడు అట్లా. మొత్తం సంవత్సరం అంతా ఫోటోలు తీస్తాడట. వాళ్ళ అమ్మ నాన్న ప్రతి నెల కొత్త బట్టలు కుట్టించుకున్నారు ఆ షూట్ కోసం, మెమరబుల్గా ఉండాలని, ఈ డేని మెమరబుల్ చేసుకోవటం కోసం. ఇలాగా మెమరబుల్ చేసుకోవాలని క్లోజ్గా ఉన్న మూమెంట్స్లో ఫోటోలు తీసుకుని అవి తర్వాత వెళ్ళే జీవితాలకి ఉరులైపోతున్నాయి. అంతే కదా, ఇప్పుడు మనం డిలీట్ చేస్తాం కానీ అదే ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఎవరి దగ్గరైనా ఎక్కడైనా ఉండిపోవచ్చు. ఈ వెడ్డింగ్ షూట్లలో ఏంటంటే ఖర్చు. ఆ ఇండస్ట్రీ అంతా పోషింపబడతారు, వాళ్ళకి పని ఉంటుంది చేతి నిండా. కానీ మీ జీవితాలు ఏమవుతాయి? ఈ ఖర్చు అంతా ఎవరు ఎత్తుకుంటారు? వాడికి డబ్బు వచ్చేస్తుంది, వాడు పని చేశాడు, వాడి డబ్బు వస్తుంది, న్యాచురల్ కదా అది. మరి ఈ ఖర్చు ఎవరు ఎత్తుకుంటారు? అమ్మా నాన్నల్లో. ఒకవేళ ప్రీ వెడ్డింగ్ షూట్లకు వెళ్తే ముందే ఇద్దరు డబ్బులు పెట్టించండి. 25,000 సరే, 10,000 సరే, 5,000 పెట్టాలి. ఇలాంటి రూల్ ఒకటి పెట్టుకోండి. అంటే ఇప్పుడు రేపు ఏదైనా అవుతుంది అని మనం అన్నా మనకు అవతల వాళ్ళకి అపశక్నంగా అలా మాట్లాడతాడేంటి అనిపిస్తుంది. ఆ కాస్త పోయాక ఇంక అనడానికి ఏమీ లేదు. ఏదైనా ప్రాపర్గా సగం సగం అని మాట్లాడుకున్నాం కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా సగమే. అంతే. ఇలా మాట్లాడుకోండి. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లని పెళ్లి రోజున, పెళ్లికి ఒక రోజు ముందున పెట్టుకుంటే సేఫ్. 2-3 నెలల ముందుందని ఎక్కడైనా డెస్టినేషన్ పెట్టుకుని ఆ ఊరు ఈ ఊరు పిల్లల్ని పంపిస్తే పెళ్ళిళ్ళకి ముందు తల్లులు అయ్యే ప్రమాదాలు కూడా వస్తాయి కర్మకి. అలాంటివి జరగచ్చా? ఏదైనా లాస్ట్ మినిట్లో ఏదైనా తప్పిపోయింది అనుకో పెళ్ళి, ఈ పిల్లలు ఏమైపోతారు? ఆడపిల్లలు అన్యాయం అయిపోరా? మరి అవన్నీ ఇబ్బందులు కదా. ఇప్పుడు మనకేంటంటే ఈ పెళ్ళి అవ్వగానే డివోర్స్ తీసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. అప్పుడు ఈ ఖర్చు క్వశ్చనే. అవును, అది ఇంకో సబ్జెక్ట్ అనుకో. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లలో ఏంటంటే దానికి వాళ్ళు చేసింది మనం చేయకూడదు, వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు, ఆల్రెడీ ఇలాంటి థీమ్ ఉంది, నువ్వు కొత్తగా ఏం చెప్తావని అడుగుతారమ్మా ఈ ఫోటోగ్రఫీ వాళ్ళని. ఇద్దరు అమ్మాయి అబ్బాయి కూర్చుంటారా, వాడు 100 ఫోటోలు చూపిస్తాడు, ఇది తీసి అది తీసి అంటే ఇవేవి కాకుండా ఇంకోటి చేయమంటారు. ఎక్కడికెక్కడికో వెళ్తారు. అలా చేయాలంటే పడవల్లో వెళ్ళాలి, బురదలో కూర్చోటాలు కావాలని క్రియేట్ చేసుకొని సెట్స్ రమ్మగారు, సెట్స్ లో కూర్చొని చేసుకోవటం, నీళ్ళల్లో కూర్చోవటం, ఇవన్నీ కూడా చాలా క్లోజ్ మూమెంట్స్ కదా. వీటితోటి ఏమైనా అనర్థాలు రావా? పేరెంట్స్ కూడా ఆలోచించాలి కదా జయ. పేరెంట్స్ ఆలోచించాలి, పబ్లిక్ ఎందుకు ఆలోచించాలి చెప్పు? మనం ఎందుకు మాట్లాడాలి దీని మీద? అవును, మీ పిల్లలతోటి ఇలాంటివి చేయించేటప్పుడు ఏదొస్తుందో రేపొద్దున అని మీరు ఎందుకు ఆలోచించరు? ఆవిడెవరో ఒక పెద్ద ఆవిడ మాట్లాడాలా దీని మీద చెప్పు? దీనికి ఒక కమిషనా? ఇదొక లా పాస్ చేయాలా? ఎవరికి వాళ్ళకి ఇంగితము ఏదో ఉండద్దా? మనకు ఉండాలా వద్దా? ఖచ్చితంగా అండి. మరి మనకు ఉండకపోతే ఇప్పుడు ఏదో చేసావు, మీ ఇంట్లో అయ్యింది, ఓ ప్రాబ్లం అయింది, పెళ్లి సైడ్ చెడిపోయింది, నువ్వు నీ చుట్టాల పక్కాలకి ప్రచారం చేయవు. అది ఇలాంటివి చేయకండి, ఇలా కొంప ఉండుతుందని మాట్లాడకుండా ఊరుకుంటారు. వినే పరిస్థితుల్లో ఉన్నారంటారా రమ్మగారు? ఏమో మరి జయ. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఒక కమిషన్ తీస్తే మాత్రం పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే ఆగే రోజుల్లో ఉన్నామా? లేరు. ఈ డబ్బులు పూడ్చిపడి నువ్వని చెప్పండి పిల్లలకి. ఈ డబ్బుకు మీరు పూడ్చిపడండి, ఈ ఖర్చుకి మేము అయినా ఇంత ఖర్చు పెడతాం, మీరు దీనికి కట్టుబడి ఉండండి అనేది కూడా చెప్పాలి. అదైనా చెప్పాలి, ఏదో ఇంత బడ్జెట్లోనే చేయండి, ఇలాగే చేసుకోండి అని చెప్పుకోవాలి. అమ్మా నాన్నల మీద రుద్దేస్తే ఎట్లా చేయ? తప్పు కదా. పిల్లలకి బాధ్యత లేదు, ఎవరికి బాధ్యత లేదు ఇక్కడ. మన మీద మనకు కొంత బాధ్యత ఉండాలి కదా. ఇలా అసలు ఇదివరకు ఏంటి, ఈ మధ్య కాలంలో కూడా ఉంగరాలు కూడా మార్పించేవాళ్ళు కాదు జయ. పిల్లాడు ఎదురుపడేవాళ్ళు కాదు. ఎంగేజ్మెంట్లు కూడా ఉండేవి. ఎంగేజ్మెంటా పాడా? మా ఇళ్లలో కూడా ఎంగేజ్మెంట్ లేవు జయ. ఇటీవల ఈ మధ్య కనపడ పెద్దవాళ్ళు మాట్లాడేసుకొని పిల్లల్ని ఊరికే చూపించుకోవటమే, పెళ్లి చూపులే. పెద్దవాళ్ళు వెళ్ళి ప్రధానం పెట్టొచ్చాం అని చెప్పేవాళ్ళు, ప్రధానం పెట్టి రావటం, లేదా లగ్న పత్రిక రాసుకోవడానికి మగపిల్లాడి ఇంటికి వెళ్తే అమ్మా నాన్న వచ్చేవాళ్ళు కానీ అమ్మాయిని తెచ్చేవాళ్ళు కాదు. అవన్నీ పోయి వీళ్ళిద్దరే మాట్లాడుకుంటే కంపాటబిలిటీ ఉండాలి కాబట్టి మాట్లాడుకోవాలి. అది బాగానే ఉంది, ఏదో కలిసి మూవ్ అవుతారు, అది బాగానే ఉంది. ఇలా కావాలంతల ఫోటోలు తీసుకుంటే తర్వాత ఏం చేస్తారు? అది కష్టం కదా. అసలు మొన్న ఆ మధ్య టీవీలో చూసాం,
పూర్తిగా బెడ్రూమ్ సీన్లే. ఆ, దుప్పట్లు కప్పుకునే పిల్లలు సినిమాల్లో కనిపించినట్టు. అదే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే. అవును, వాళ్ళు ఏదో చూపిస్తారు పాపం, కాస్త ఏమనాలి మర్యాదకరంగా ఉన్నవి. వీళ్ళకి అవి నచ్చవు. ఇది కాకుండా డిఫరెంట్ గా చేయమంటారు. డిఫరెంట్ అనగానే అది ఎక్కడికో వెళ్తుంది. ఊడదీయటమే. ఆ, డిఫరెంట్ గా చేయాలంటే ఒక్కొక్కటి ఊడదీసుకోవాలి. చివరికి ఏమవుతాం మనం? నిజం రమ్మగారు, ఆలోచించాల్సిన విషయం అసలు ఇది మాత్రం. ఎవరి వాళ్ళు ఆలోచించుకోవాలి, పిల్లలు ఆలోచించుకోవాలి, పేరెంట్స్ ఆలోచించాలి. ఇది మిస్ఫైర్ అయితే అన్న ఊహ ఉండాలి. తర్వాత ఇంత అతిగా పెళ్ళిళ్ళు అయ్యాక తీసుకోవచ్చు కదా పోనీ. అవును, ప్రీ వెడ్డింగ్ షూట్ పెళ్ళి అయ్యాక ఎందుకు తీసుకోకూడదో చెప్పు. పెళ్ళయి ఒక 1 year 2 years అయిపోయినాక సక్సెస్ఫుల్ గా తీసుకోండి చక్కగా. తీసుకోవచ్చుగా పోనీ. ఓ 6 నెలలు అయ్యాకైనా, 6 నెలలు అయ్యాకైనా మీరు ఎలాగూ క్లోజే. ఆ క్లోజ్ మూమెంట్స్ తీసుకున్నా కొంచెం పర్వాలేదు. డివోర్స్ తీసుకునే కదా వేరే కదా, అది మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఈ కనీసం ఈ పెళ్లికి ముందు అవును. పెళ్లి చెడిపోయే బాధ ఉండదు కదా. ఆ మాత్రమైనా ఉంటుంది పేరెంట్స్కి, కొంచెం తసల్లి ఉంటుంది. ఖర్చు పెట్టాం, పిల్ల పెళ్లి చేసాం, ఏదో కాపురం చేసుకుంటుంది, ముచ్చటగా బాగుంది అని మనం ఉండాలి కదా. పెళ్లిళ్ళ తర్వాత ప్రీ వెడ్డింగ్ కానీ షూట్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి చూసేస్తున్నాం రమ్మగారు. చూడండి ఎంత, ఇంకా మనం లక్షల్లో ఖర్చు పెడితే వాళ్ళు కోట్లలో కోట్లలో ఖర్చు ఖర్చు పెట్టుకొని అమ్మ pre-wedding shoots చూసేస్తున్నాం చేస్తున్నారు. కాదు, అక్కడి నుంచే ఆ పులిని చూసి ఈ నక్కలన్నీ వాత పెట్టుకుంటాయి కదా, జయ. వెంటనే డివోర్స్ కి అలాగే అసలు అంతే ఆర్పాటంగా మా ఇష్టం అని ప్రకటనలు చేసేస్తా ఉన్నారు. చేసేస్తాము. అదే మీరు అన్నట్టు ఉన్న వాతలు పెట్టేసుకోవటమే. జయ, చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లు ఉన్నాయి తెలుసా. పల్లెటూళ్ళల్లో అతి నార్మల్ పీపుల్ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లు, పిల్లలు ఏదైనా మెచ్యూర్ అయితే పెద్ద పెద్ద ఆల్బమ్స్ అలా పెట్టి ఇలా పెట్టి ఫోటోలు, ఎన్ని పోజులో. ఒకళ్ళని చూసి ఇప్పుడు మనం మెట్రోపాలిటన్ వాటిని కాస్మోపాలిటన్ చూసి మెట్రోపాలిటన్, వాళ్ళని చూసి టౌన్స్ చూసి పల్లెలు. అలాగే కదా అలా నేర్చుకుంటాం మనం. వెళ్తుంది అంతే. అట్లా చాప కింద నీరులాగా ఈ పిచ్చి సంస్కృతి, అతి మనకు ఉపయోగపడంది, ఏమాత్రం అవసరం లేనిది అట్లా 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 వెళ్ళిపోతుంది. పై వాళ్ళు మానేసినా కింద వాళ్ళు మానరు. అవునండి, ప్రీ వెడ్డింగ్ షూట్ చేయలేదా అనేది ఒక ప్రశ్న. అవును. ఇది కూడా అయిపోయిందండి. సొసైటీని చూసి వాళ్ళు చేశారు, మనం చేయాలి, Candid చేయాల్సిందే photos. అన్నట్టుగా ఆ వచ్చేసింది. క్యాండిడేట్ ఫోటోలు అవేవో ఉండాలి, ఇవే ఉండాలి. అలా చేయలేదా, మేము ఇలా చేసామని చెప్పటం, మేము ఇంత ఖర్చు పెట్టామని. తల్లిదండ్రులకి ఎంత గొప్పలో. తల్లులు మరీనమ్మా ఫోటోలకి గొప్పలు. మా వాడికి అలా చేసాం, మా వాడికి ఇలా చేసాం, మా వాడికి ఆ సంబంధం వచ్చి ఇవే గోళ్ళు. ఎందుకో అంత గొప్ప. ఇంకా వీళ్ళు నేను అనుకుంటే ఇదివరకు అట్లాగా డజన్ల కొద్ది పిల్లలుంటే నోరు మూసుకుని ఉండే వాళ్ళు అందరూ అంతే కదా. పని చేసుకుంటూ, పని పాట లేదు. ఇప్పుడు ఓ పిల్ల 2 పిల్లలు ఉండేసరికి పిల్లలకి ఏదో అద్భుతాన్ని ఇచ్చేయాలనుకుంటారు. మిస్ఫైర్ అయితే ఏమిటి అన్న ఆలోచన ముందు మనం చేస్తే కొంచెం ఇది ఎక్కడో చోట ఆగుతుంది. ఆవిడకి నమస్కారం చేయాలి. ఇలాంటిది ఊరూరా వస్తే కాస్త ఈ అతి పిచ్చి ధోరణులు తగ్గుతాయి. కిరణ్మయి నాయక్ గారు. ఎస్ రైట్ రమ్ గారు, నమస్తే. నమస్తే.